హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కౌశికి, జేడీ, కేడీ అందరూ కలిసి అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ పిల్లలకి ఫుడ్ పాయిజన్ ఎలా అయింది అని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ రోజు పిల్లలకి ఫుడ్ స్పాన్సర్ చేసిన దంపతులను రావు గారి దంపతులను నిలదీస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుండి క్యాటరింగ్ తెప్పించారు అని కేడీ అడుగుతుండగా, ఎక్కడి నుండి తెప్పించలేదు సార్, పర్సనల్గా మా చెఫ్ని ఇక్కడికి తీసుకొచ్చి మరీ వండించాం అని రావు గారు అంటూ ఉండగా, అతని భార్య వాళ్ళతో పాటు మేము కూడా తిన్నాం అని అనగానే కౌశికి అనుమానంగా, మీరు కూడా తిన్నారా అని అడుగుతూ ఉంటుంది. అవును మేడం, మేము కూడా తిన్నాం అని ఆవిడ ఒప్పుకోగానే, మీకు వాంతులు ఏమైనా అయ్యాయా అని అడుగుతుండగా, లేదు మేడం, మేము బాగానే ఉన్నాం అని చెప్తుంది ఆవిడ. ఇక ఆ నలుగురి పిల్లలకే వాంతులు అవ్వడంతో ఒకసారి ఆ హాస్టల్ రూమ్ని చెక్ చేయాలి అంటుంది జేడీ. ఇక ఆ నలుగురు పిల్లలు ఒకే రూమ్లో ఉంటారని చెప్పి ఆ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళగా రమ్య, కిరణ్ అంతా చెక్ చేస్తూ ఉంటారు. జేడీ, కేడీ, కౌశికి బయట నిలబడగా అనుమానాస్పదంగా ఏమీ లేదు మేడం అని రమ్య, కిరణ్లు వచ్చి చెప్తారు. ఇక ఈ రూమ్కి సంబంధించిన వార్డెన్ ఎక్కడున్నారు అని జేడీ అడగగానే, హాస్పిటల్లోనే ఉన్నారు మేడం అని అతను చెప్పేస్తాడు. హాస్పిటల్లోనా అని అనగానే, అవును హాస్పిటల్లో ఉన్నారు, ఆయనకు కూడా వాంతులు అయ్యాయి కానీ అంత సీరియస్ కాదు అని అక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పగానే, ఆ వార్డెన్ రూమ్ ఎక్కడా అని జేడీ అడుగుతూ ఉంటుంది. పక్కనే ఉంది మేడం అని తీసుకెళ్ళి చూపిస్తాడు ఇన్ఛార్జ్. ఆ రూమ్ అంతా వెతుకుతూ అక్కడ చాక్లెట్స్ని గమనిస్తుంది జేడీ. ఆ తర్వాత అందులో ఉన్న డస్ట్బిన్ని కుమ్మరించగానే అందులో ఖాళీ ర్యాపర్స్ కూడా కనబడతాయి. ఇక రమ్య, కిరణ్ని మళ్ళీ ఆ బాయ్స్ రూమ్స్కి వెళ్ళి అందులో ఖాళీ చాక్లెట్స్ ర్యాపర్స్ ఉన్నాయా అని వెతకమనగానే అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ చాక్లెట్స్ని, ఖాళీ ర్యాపర్స్ని పట్టుకొని జేడీ బయటికి వచ్చి అక్కడ కూర్చొని ఒక అమ్మాయిని దగ్గరగా పిలిచి, మీ వార్డెన్ మీతో ఎలా ఉంటాడు అని అడగగానే ఆ అమ్మాయి బెదురుగా ఇంకొక అమ్మాయి వైపు చూడగా, చెప్పొద్దు అన్నట్టు ఇంకొక అమ్మాయి తల దించుకుంటుంది, తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. ఈ అమ్మాయి చెప్పడానికి తటపటాయిస్తూ ఉండగా, ఎవరు నిజం చెప్పినా మీ వార్డెన్కి తెలియకుండా చూసుకునే బాధ్యత నాది అని జేడీ హామీ ఇవ్వగానే, మేడం ఆ వార్డెన్ గురించి నిజాలు చెప్పేస్తే మమ్మల్ని ఇక్కడ నుండి పంపించేస్తారు మేడం, మాకు బుక్స్, చాక్లెట్స్, కొత్త బట్టలు ఏవి వద్దు మేడం, మేము ఇక్కడే ఉంటాం, ఒకరికొకరం తోడుగా ఉంటాం కదా, ఈ అనాథాశ్రమంలో ఉంటే నీడ, తిండి అయినా దొరుకుతుంది కదా మేడం, అందుకే మేము చెప్పలేకపోతున్నాం, మేము ఇలా మా వార్డెన్ గురించి నిజాలు చెప్పామన్న విషయం మా వార్డెన్కి చెప్పకండి మేడం అని జేడీని బ్రతిమిలాడుతూ ఉంటారు పిల్లలు. దాంతో పిల్లల కష్టాలు చూసి జేడీ, కేడీ, కౌశికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఏం కాదు, నేను చూసుకుంటాను అని అంటూ ఆ బోర్డ్ పైన తన నెంబర్ రాసి, మీకే కష్టం వచ్చినా అందరం కలిసి ఎదురిద్దాం, నేనున్నాను, మీకు ఏ చిన్న అవసరం పడినా నాకు ఫోన్ చేయండి, కానీ కష్టాలకి తలొగ్గొద్దు అని చెప్పుతూ పిల్లలందరికీ ధైర్యం చెప్పి నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి జేడీ, కేడీ అక్కడి నుండి వెళ్ళిపోగానే కౌశికి అభిమానంగా, గ్రేట్ఫుల్గా జేడీ వైపు చూస్తూ ఉంటుంది. ఇక జేడీ, కేడీ, కౌశికి మళ్ళీ హాస్పిటల్లో ఉన్న వార్డెన్ దగ్గరికి వెళ్తారు. ఇక వార్డెన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ, మీరు పిల్లల దగ్గర అన్నీ తీసుకునే వాళ్ళ అని అంటుండగా, ఎవరు చెప్పారు మేడం, పిల్లల లేదు, నేను వెళ్ళాక వాళ్ళని లైన్లో పెడతాను అని వార్డెన్ అనగానే చెయ్యి మెలితిప్పి కేదార్ ఒక్క దెబ్బ వేయగానే తల్లడిల్లిపోతూ ఉంటాడు వార్డెన్. మీరు ఈరోజు ఫుడ్ తర్వాత అందరికీ చాక్లెట్స్ ఇచ్చారు అని తెలుసుకొని ఆ చాక్లెట్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నారు కదా, మీరు కూడా చాక్లెట్ తిన్నారు కదా అని జేడీ అడగ్గా, అవును అంటాడు వార్డెన్. మీరు ఆ నలుగురి పిల్లల దగ్గర నుంచి చాక్లెట్ తీసుకునే లోపే ఆ పిల్లలు చాక్లెట్ తినేశారు అంతేనా అని జేడీ అడగానే, అవును మేడం అని అంటూ ఉంటాడు వార్డెన్. దాంతో కన్ఫర్మ్ అని అనుకుని ఈ చాక్లెట్స్ని టెస్టింగ్కి పంపండి అని చెప్పి
జరిగిందంతా షూట్ చేసుకోగానే ఒక జేడీ వార్డెన్ దగ్గర ఉండి మిగిలిన అందరూ వెళ్ళిపోతారు. ఏంటి వాళ్ళని లైన్లో పెడతావా? నువ్వు ఆ అనాథాశ్రమం గడప కూడా తొక్కకుండా నేను చూస్తా, నిన్ను జైల్లో పెడతా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి జేడీ కూడా వెళ్ళిపోతుంది. ఇక ఏంటి ఏదైనా తెలిసిందా అని కౌశికి అడుగుతుండగా, నా అనుమానం ప్రకారం ఈ చాక్లెట్స్ తిన్న వాళ్ళకే వామిటింగ్స్ అయ్యాయి, ఇందులోనే ప్రాబ్లం ఉంది అని అంటూ ఉండగా, ఆ చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరు అని అడుగుతూ ఉంటుంది కౌశికి. ఇక ఓరగా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది జేడి, ఓనర్ ఇంద్రాణి, కో ఓనర్ వజ్రపాటి నిషిక అనగానే షాక్ అవుతుంది ఆ చాక్లెట్ ర్యాపర్ని చూస్తూ. ఇక కేడి జేడి ఇలా అంటుంటారు కౌశికిని, మేము ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తున్నాం, మీకు ఇబ్బందిగా ఉంటే మీరు రావద్దు, మేము ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ తెలుసుకున్నాక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అని జేడి కేడి అంటూ ఉండగా, అక్కడ నిషిక కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు ఇలాగే అంటారా అని కౌశికిని అంటూ ఉంటుంది జేడీని. ఇక లేదు అని జేడీ ఆన్సర్ ఇవ్వగానే, తప్పు చేసింది ఎవరైనా నేను తగ్గుతానని మీరెలా అనుకున్నారు, నేను వస్తాను, పిల్లలకి ఎలా అన్యాయం చేశారో ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, అన్యాయాన్ని ఎదురిద్దాం అని అంటుంటుంది కౌశికి. నాకు ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలుసు అని కౌశికి అనగానే జేడీ టీం మీడియాతో కలిసి కౌశికి టీం కూడా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తుంది. మరోవైపు మేనేజర్ వచ్చి చిన్న ప్రాబ్లం మేడం అని ఇంద్రానికి చెప్పి పక్కకి తీసుకెళ్ళి, మన చాక్లెట్స్ తిన్న 4 పిల్లలకి చాలా సీరియస్ అయిందంట, హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అంటుండగా, కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్ఐ ఎవరు అనగానే జేడీ అని అంటుంటాడు. అతను జేడియా అని వెనకాల నుంచి మ్యాటర్ విన్న నిషిక షాక్ అవుతుంది. ఇక ఏమైంది, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఏంటి అని నిషి నిలదీస్తూ ఉండగా, ఏం లేదమ్మా, లాసెస్ రావద్దని క్వాలిటీ కాస్త తగ్గించాం అంతే, అందుకే హాస్పిటల్లో జాయిన్ అయినట్టున్నారు అని ఇంద్రాని అంటుండగా, అలా చేయడం ఎంత పెద్ద తప్పో తెలీదా, కేసు అయితే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలీదా అని నిషి ఇంద్రాని నిలదీస్తుండగా, ఇటువంటి బిజినెస్లలో అవన్నీ కామనమ్మా, ఏం కాదు, నేనున్నాను కదా చూసుకోవడానికి అని చెప్తూ మేనేజర్ వైపు తిరిగి, వాచ్మెన్కి చెప్పండి ఎవరికి లోపలికి రానివ్వద్దని, సెక్యూరిటీ పెంచండి, షట్టర్ క్లోజ్ చేయండి, ముడి సరుకులని డిస్ట్రాయ్ చేయండి అని అంటూ ఇంద్రాని ఆర్డర్స్ పాస్ చేయగానే అతను వెళ్ళిపోతాడు. నిషి అంతా క్లియర్ అయినాక నాకు ఫోన్ చేయండి, నేను వెళ్తాను అని నిషి అంటూ ఉండగా, నువ్వు వెళ్ళిపోతే నీపైనే అనుమానం వస్తుంది, నేనంతా క్లియర్ చేస్తా అని ఇంద్రాని అంటూ లోపలికి వెళ్ళమంటుంది నిషిని. ఇక జేడీ టీం ఫ్యాక్టరీ ముందుకి వచ్చి వాచ్మెన్ని అడుగుతుండగా, నెల రోజుల నుంచి ఫ్యాక్టరీ మూసేశారని, అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని అబద్ధం ఆడగానే 15 days బ్యాక్ రిలీజ్ అయిన చాక్లెట్స్ ఉన్నాయి, కార్ ఉంది, ఇప్పుడు లేదని ఎందుకు చెప్తున్నారు, మీరు డోర్ ఓపెన్ చేస్తారా లేదంటే అని అనగానే భయంగా ఓపెన్ చేస్తాడు వాచ్మెన్. ఎదురుగా వస్తున్న రౌడీలని చితకబాదుతూ జేడీ కేడీ టీంతో కలిసి లోపలికి వెళ్తుంది. కౌశికి కూడా గర్వంగా జేడీని ఫాలో అవుతూ ఉంటుంది. 5 minutes నేను కీస్ తీసుకొచ్చి ఓపెన్ చేపిస్తాను అని కౌశికి అంటుండగా, ఎందుకు, ఇంద్రాణియే వచ్చి ఓపెన్ చేస్తుంది అని అంటూ వాచ్మెన్తో పోలీసులు వెళ్ళిపోయారా అని చెప్పి ఫోన్ చేయి అనగానే, వాచ్మెన్ అలాగే ఇంద్రాణికి చెప్పి పోలీసులు వెళ్ళిపోయారు అని చెప్పగానే షట్టర్ ఓపెన్ చేస్తుంది ఇంద్రాణి. ఎదురుగా ఉన్న జేడీ టీంని చూసి నిషి ఇంద్రాని షాక్ అవుతారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు అని వీళ్ళిద్దరూ నిలదీయగా, మీ చాక్లెట్స్ తిని 4 పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు, మీ ఫ్యాక్టరీని చెక్ చేయాలి వారెంట్ అని కేడీ చూపించగానే కౌశికి తిడుతూ ఉంటుంది, డబ్బు సంపాదించడానికి ఇంత నీచానికి ఒడికడతారా చి అని ఈసడించుకుంటుంది కౌశికి. ఇక చెక్కింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ రూమ్ చూపెట్టండి అని జేడీ నిలదీయగానే ఇంద్రాని వెళ్తుంది. అప్పుడు నిషి కౌశికిని, ఈ ఫ్యాక్టరీ నాదని తెలిసే నన్ను ఏదైనా ప్రాబ్లం వస్తే న్యూస్కి ఎక్కించాలనే మీరు ఇక్కడికి వచ్చారా, నేనని తెలిసే వచ్చారా అని అంటుండగా, అవును, తప్పు చేస్తే
ఎవరికైనా శిక్ష పడాల్సిందే అని కౌశికి అంటుంటుంది. అలా చేస్తే మన ఇంటి పరువే కదా పోతుంది, మీకు ఆ మాత్రం తెలియదా అని నిషి అంటూ ఉండగా, నేనెందుకు భయపడాలి, తప్పు చేసేది నువ్వు, పరువు పోయేది నీ వల్ల, నేను నా డ్యూటీ చేయడానికి వచ్చానంతే అని కౌశికి అంటూ మ్యానుఫ్యాక్చరింగ్ రూమ్ వైపు వెళ్ళిపోతుంది. ఆ ముడి సరుకులని చూసి, ఇదంతా నాసిరకం, టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చాక మేము ఇక్కడికి వస్తాం, అందులో ఏదైనా తేడా ఉంటే ఫ్యాక్టరీని క్లోజ్ చేసి మీకు శిక్ష పడేలా చేస్తా అని జేడీకేడీ చెప్పి అక్కడ ఫొటోస్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక న్యూస్ టెలికాస్ట్ చేస్తుంది కౌశికి. ఇక ఇదంతా చూస్తున్న ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. సుధాకర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంటి పరువు తీయొద్దని ఎన్నిసార్లు చెప్పినా ఇంతే అని సుధాకర్ అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే కౌశికి నిషి కార్లలో వస్తారు. కౌశికి కోపంగా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. ఇక నిషి రాగానే, ఏంటమ్మా నీకెన్నిసార్లు చెప్పినా ఇంటి పరువు తీయొద్దని, బుద్ధి లేదా నీకు, ఇంకా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చేసిన పనికి నా గుండె ఆగిపోలేదని చూస్తున్నావా అని సుధాకర్ అనగానే, కేదార్ జగదాత్రి మావయ్య గారు అలా మాట్లాడకండి అని అంటుండగా, ఏం చేయమంటావమ్మా, ఎన్నిసార్లు చెప్పినా ఈ అమ్మాయికి బుద్ధి రాదు అని అంటుంటాడు సుధాకర్. నేనే తప్పు చేశానా అని అంటుండగా, ఇంకెవరు తప్పు చేశారు అని కౌశికి అంటూ ఉంటుంది. మీరే వదినా, మీరే తప్పు చేశారు, ఫ్యాక్టరీ నాదని తెలిసి కూడా మీరు అక్కడికి వచ్చారు, కావాలనే న్యూస్ టెలికాస్ట్ చేస్తారు, ఏ టీవీ ఛానల్లో కూడా ఇది రాలేదు, అంటే మీరు కావాలనే నన్ను కేసులో ఇరికించాలనే ఇలా చేశారు మీరు అని అంటూ ఉంటుంది నిషి. ఇక జగదాత్రి ఏం మాట్లాడుతున్నావు అని అరవగా, ఏంటి ఏం అరుస్తున్నావు అంటూ జగదాత్రిని కొట్టడానికి నిషి రాగానే ఎత్తిన నిషి చేయిని కౌశికి అడ్డుకుంటుంది. తప్పు చేసే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడుతుంది, ఇప్పటికైనా అర్థం చేసుకో, ఆ ఇంద్రాణితో నీ డీలింగ్స్ క్లోజ్ చేసుకో అని కౌశికి జగదాత్రి అంటూ ఉండగా, మేమే తప్పు చెయ్యలేదని మేము ప్రూవ్ చేసుకుంటాం అని అంటుంటుంది నిషి. ఇక నిషి ఇంద్రాణికి అరెస్ట్ వారెంట్ వస్తుందా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ.